రోజు రోజుకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చర్యలు శృతిమించిపోతున్నాయి. మరి ఇప్పటికే భారత్ మీద ఆధిపత్య పోరును ప్రదర్శించిన ట్రంప్ ఇప్పుడు వెనుజులాను కూడా తన ఆధీనంలోకి తీసుకుంటానంటూ కూడా రెచ్చిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించి వైమానిక దాడుల్లో మాత్రము పూర్తిగా వెనుజులాలోని అనేక ప్రాంతాల్లో 7 చోట్ల దాదాపుగా భారీ పేలుళ్లు సంభవించినట్లుగా తెలుస్తోంది. మరి వెనుజులా అయితే మాత్రము ఈ దాడుల్లో అనేక మంది మృతి చెందారు అని చెప్పి ఆరోపిస్తోంది. బట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రము తాము చేస్తున్న యుద్ధము చాలా భద్రతా వ్యవస్థలతోని చాలా పద్ధతిగా చేస్తున్నాము అంటూ చెప్తూ ఉన్నారు. బట్ ఈ యుద్ధంలోని వెనుజులా ఎంతమందిని కోల్పోయింది? ఎలాంటి నష్టం జరిగింది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకి ఎలాంటి కౌంటర్ చేస్తోంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? వాతావరణం అంతా కూడా ఎలా మారిపోయింది అనే అంశాలని ఒక్కసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే దీనికి వెనిజులాలో జరిగిన ఈ ఘటనకి భారత్ కూడా సపోర్ట్ ని అందిస్తూ ఉంది. ట్రంప్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఉంది. మరి అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది అనేది ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళితే జనవరి 3న అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో వెనిజులా అట్టడుకుపోయిన విషయం తెలిసింది. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ వెనిజులా రాజధాని కరాకస్ పరిసర ప్రాంతాల్లోని 7 చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ దేశ అధ్యక్షుడు నికోలెస్ మధరో అతని భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది. అయితే అమెరికా చర్యలను తాజాగా చైనా ఖండించింది. వెనిజులాపై దాడి అంతర్జాతీయ చట్టాలు, యుఎన్ చార్టర్ కు వ్యతిరేకం అని పేర్కొంది. వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలెస్ మధరో అతని భార్య సిలియా ఫోర్స్ ను కస్టడీలోకి తీసుకోవడాన్ని చైనా ఖండించింది. మధరో అతని భార్యను తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ ఘటనపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తోందని పేర్కొంది. మధరో అతని భార్య వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికా తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అమెరికా వెనిజులా మధ్య ఏమైనా సమస్యలు ఉంటే చర్యలు సంప్రదింపుల ద్వారా తేల్చుకోవాలని సూచనలు చేసింది. అమెరికా ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని కూడా వివరించింది. అమెరికా చేస్తున్న చర్యలు అంతర్జాతీయ చట్టాలు, యుఎన్ చార్టర్ నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. అంతర్జాతీయ నిబంధనల్లోని కనీస విలువలను కూడా అమెరికా పాటించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నికోలెస్ మధరో అమెరికాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్నారని ట్రంప్ సర్కార్ చాలా రోజుల నుంచే ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే వెనిజులాపై అమెరికా దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం ప్రెస్ మీట్ లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులాపై దాడులు చేసిన అమెరికా సైన్యాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. యుఎస్ సైన్యం స్పీడ్, చురుకుదనం, నాణ్యతతో దాడులు చేసిందని తెలిపారు. అమెరికన్ మిలిటరీ సేఫ్ అని, ఎవరూ మృతి చెందలేదని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రస్తుతం వెనిజులాను తమ ఆధీనంలో నడుపుతామని ట్రంప్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక వెనిజులాపై అమెరికా దాడిని చాలా దేశాలు ఖండించాయి. ఈ ఘటనపై భారత్ కూడా స్పందించింది. వెనిజులాలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ పేర్కొంది. అమెరికా దాడులు తదితర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది. వెనిజులా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని వివరించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. మరోవైపు వెనిజులాకు ప్రయాణం చేయొద్దని భారత పౌరులను విదేశాంగ శాఖ కోరింది. ఇక ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది భారత ప్రభుత్వం.